మీరు ఎలా చేస్తారు ఇలాంటి ప్రశ్నలు? ఎందుకంటే ఈ మధ్య హైడ్రా విషయంలో కూడా మా ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా ఇట్లాంటివి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వరుసగా జరుగుతున్నాయి, గంట నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందేమో, ఎందుకంటే దీని వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఉండుంటాయి అనే భావన వస్తుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేశారని కాదు, ఇదిగా కూడా అలాంటి అర్థం వచ్చేలాగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కోర్టులో ఉండగా ఇంత హడావుడిగా అంతా చేసేసుకోవటం అనేది ఎవరన్నా ఉన్నారు? నేను మీకు క్లియర్గా చెప్తున్నాను కదా, కోర్టు టేకప్ చేసే లోపల అరెస్టు పని ప్రక్రియ తతంగం ముగించాలి అని ముగించారు. ఇంకా అది చాలా స్పష్టమే. ఇంక ఇందులో ఇప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంటల్ జాగ్రత్త కూడా కావచ్చు, రాజకీయ జాగ్రత్త కూడా కావచ్చు, లేదా డ్రామా నాటకీయత పెంచేది కూడా కావచ్చు. హైప్ అంటాం చూడండి మనం మీడియా భాషలో, హైప్. అల్లు అర్జున్ గారు ఆయన ఏమి ఇప్పుడు పొలిటికల్ పార్టీ లీడర్ కాదు, ఆయన సినిమా. మీరు పదే అదే అన్నారు. ఇప్పుడు పొలిటికల్ కానీ ఏదీ లేదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఎప్పుడు కాదు. బట్ ఇప్పుడు అసలు అదే కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి ఒక ఆయన బలపరిచాడని, కాకపోతే ఆయన సినిమాను బాయ్కాట్ చేయాలని ఇప్పుడు నేను చాలా ఉన్నాయి ఇలాంటి టాపిక్స్ మనం మాట్లాడాలంటే. నేను మేము ముందు మన దగ్గర సాయి పల్లవి లాంటి నటీం అనేది కూడా ఒకటి ఉంది ఉదాహరణకు. అందులో కూడా చాలా రాజకీయం ప్రతిదీ కూడా పార్టీమన్ను, ప్లాటినం, బస్సు సీటు, బ్రహ్మరథం, పోటీబడి, కాటులాడ అన్నట్టుగా ఇది శ్రీశ్రీని కోట్ చేస్తుంటామని కాళోజీ కూడా రాశాడు. ప్రతి దాన్ని ఒక చోటికి తీసిపోతామని. కాబట్టి ఇక్కడ తప్పకుండా రాజకీయ కోణము, సామాజిక కోణము లేకుండా పోదు. పర్సనాలిటీ క్లాష్లు కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకొకటి ఏమో రాజకీయ పక్షాలు ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు, ముఖ్యంగా పాలక పక్షాలు ఈ అటెన్షన్ తర్వాత హైజాకింగు లేదా డైవర్షను, దానికోసం ఇలాంటి అంశాల మీద టేకప్ చేయటము, సెలబ్రిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా తీసుకోవటం కూడా ఒకటి జరుగుతుంది. వన్ మోర్ నాకు సందేహం సార్, ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా అనే మాట వచ్చినప్పుడు మీరు ఇందాక మాట అన్నారు, రాజకీయం కాందే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ యాజ్ ఫర్ as తెలంగాణ ఈజ్ కన్సర్న్, అల్లు అర్జున్ ఆయనకేమి ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయ ఇది ప్రయోజనాల కోసం మీరు అంటే తెలంగాణని మీరు అలా సపరేట్ చేయలేరు. ఎందుకంటే సినిమా వరకు, మీడియా వరకు తెలంగాణ, ఆంధ్ర ఇంకా కలిసే ఉన్నాయి. సినిమా, మీడియా చాలా విషయాలు. మొదటిది. రెండవది వాళ్ళ మామయ్య, ఐ థింక్ నిజానికి వాళ్ళ మామయ్య కొద్దిగా గొప్ప కాంగ్రెస్ పార్టీతోనే సంబంధం ఉంది. వాళ్ళ నాన్నది వాళ్ళ ప్రజారాజ్యం, మెగా ఫ్యామిలీ ఎలా ఉన్నా అందులో చాలా చర్చ. ఈ చర్చ అంతా అసలు ఈ ఇద్దరి మధ్యలోనే కదా జరిగింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ గురించి వాళ్ళ మామయ్య బై బాబాయ్, ఎందుకంటే మన బాబాయ్ అన్నాడు కాబట్టి న్యాచురల్గా ఇళ్లలో అంతే కదా. ఇవంత నానమ్మని కూడా అమ్మ అంటుంటారు కొంతమంది, అమ్మని అవ్వ అంటుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అంత క్లోజ్గా ఉన్నాయి. అక్కడ నుండి లా ఆర్డర్ గురించి, ఆర్డర్ గురించి ఆందోళన వెలిబుచ్చుతున్న పరిస్థితి. కాబట్టి జనసేన, పుష్పసేన, రేవంత్ సేన, రకరకాల సేనలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏం జరుగుతాయో మనం చూద్దాం. నిజంగా ఇట్స్ ఏ లిటిల్ హైప్డ్ డ్రామాటిక్ అరెస్ట్ కింద లెక్క. నాటకీయమైన పద్ధతిలో చాలా వేగంగా అరెస్ట్ చేశారని మటుకు మనం చెప్పక తప్పదు. దీని స్క్రిప్ట్ పుష్ప స్క్రిప్ట్ కంటే ఏం తక్కువ లేదు. పుష్ప 2 స్క్రిప్ట్ అంటే పుష్ప 2కి సంబంధించి వాట్ ఎవర్ వి ఆర్ వాచింగ్ నౌ దట్ ఈస్ పుష్ప 3. పుష్ప 3 అనొచ్చు. యా, పుష్ప ది రియల్ అనేది, ది రియల్ ఫైర్. అది ఫైర్ వైల్డ్ ఫైర్ అయింది కదా, ది రియల్ అని పొలిటికల్ ఫైర్ అని కూడా అనొచ్చు. మోర్ వైల్డెస్ట్ ఫైర్ అనొచ్చు. లేకపోతే అందుకనే కదా ఇప్పుడు మీరు ఇందాక చూపించిన దాంట్లో కూడా తగ్గేదేలా ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. సో నిజానికి చిన్న గీత ఉంటుంది వాస్తవికతకు కల్పనకు మధ్యలో. ఫ్యాక్ట్స్ ఆర్ మోర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు కదా. వాస్తవాలు కల్పన కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయని ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం అటువంటిదే. మోర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్, విస్తుపోయే విధంగా ఉంటాయి. కనబడని అనేక అదృశ్య సంకేతాలు వాటిలో ఉంటాయి. అనూహ్యమైందే అల్లు అర్జున్ అరెస్ట్ ఈ పూట ఇంత వేగంగా జరుగుతారన్నది ఇది అనూహ్యమే. అదే అండ్ ఏపీ పొలిటికల్ పార్టీస్ నుంచి ఏమైనా రియాక్షన్ ఉండే అవకాశం ఉందా ఉన్న పళంగా? సహజంగా ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయన అంత వ్యతిరేకించే వాళ్ళు లేరు, అనుకూలించవలసిన వాళ్ళు అనుకూలంగా లేరు, మాట్లాడలేదు. కాబట్టి మూడోది ప్రభుత్వాలుగా, పార్టీలుగా ఎలాగో జాగ్రత్త పడతారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు చట్టం తన పని తను చేసిపోతుంది అని చెప్తారు, అంతే. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు గడిచిన 4 దశాబ్దాలుగా చూస్తూ వస్తున్నారు.